ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నేను చెప్పబోయే విషయం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ముఖ్యంగా 2 విషయాల గురించి చర్చించుకోబోతున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక మన తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చూసే పద్ధతి కూడా పూర్తిగా మారిపోతుంది. జనరల్గా మన ఇంటి యజమాని అంటే ఎవరు గుర్తొస్తారు? నాన్నో తాతో కదా. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మన తెలంగాణలో వేల సంఖ్యలో ఇళ్లను మగాళ్ల సహాయం లేకుండా కేవలం మహిళలే నడిపిస్తున్నారట. అంటే ఇంటికి యజమానులు మహిళలనే కదా. తెలంగాణలో మొత్తంగా అన్ని వర్గాల్లో కలిపి 20% ఇళ్ళు మహిళల పెత్తనం మీదనే నడుస్తుంది. ప్రతి 4 ఇళ్లలో ఒక మహిళ ఇంటికి యజమానురాలుగా ఉంటుంది. మరి ఇది ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతంలో, ఏ వర్గంలో ఇలాంటి పరిస్థితి ఉందో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఒక పక్క ఆకాశాన్ని తాకే బిల్డింగ్లు వస్తుంటే మరో పక్క అసలు తలదాచుకోవడానికి నీడలేని పరిస్థితి కూడా తెలంగాణలో ఉంది. మరి దీనికి గల కారణాలు ఏంటి? ఎక్కడ ఎక్కువగా ఈ పరిస్థితి ఉంది? ఇవాళ మన తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలోని నిజాలను బయట పెట్టబోతున్నాం. ఇక ఇందాక మనం అనుకున్నట్లు 2 టాపిక్ల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం అని చెప్పాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫిమేల్ హెడెడ్ హౌస్ హోల్డ్స్, అంటే ఆ ఇంటికి బాధ్యత నిర్ణయాలన్నీ ఒక మహిళే తీసుకుంటుందని అర్థం. ఈ సర్వే డేటా ప్రకారం చూస్తే తెలంగాణలో కొన్ని జిల్లాలు అసలు తగ్గేదేలే అంటున్నాయి. ఇక మొదటి వరుసలో ఉండే జిల్లాల్లో నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడ మహిళల యజమానుల శాతం చాలా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాల్లో చూసుకున్నట్లయితే బీసీఈ వర్గంలో నిర్మల్ 40%, జగిత్యాల 30%, రంగారెడ్డి 43%, రాజన్న సిరిసిల్ల 36%తో మహిళలకు ఇళ్ల యాజమాన్యంపై అధిక పట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట్లాడుకోవాలి. అవేంటంటే నిజామాబాద్ అలాగే నిర్మల్ జిల్లాలు. ఎందుకంటే చాలా జిల్లాల్లో ఒక వర్గాన్ని మరో వర్గంతో పోలిస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ ఈ 2 జిల్లాల సామాజిక వర్గం యొక్క నెంబర్స్ చూడండి ఎలా ఉన్నాయో. నిజామాబాద్లో దాదాపు అన్ని వర్గాల్లో 30% కంటే ఎక్కువే కనిపిస్తున్నాయి కదా. అలాగే ఒకసారి నిర్మల్ వైపు చూస్తే ఒక్క బీసీసీ వర్గం మినహా ప్రతి వర్గంలో దాదాపు 30% మహిళలు ఇంటికి బాసుల్లా కనిపిస్తున్నారు. ఇక జిహెచ్ఎంసీ విషయానికి వస్తే 20%, కుమరం భీం ఆసిఫాబాద్ విషయానికి వస్తే 20%, యాదాద్రి భువనగిరి 21%తో ఈ జిల్లాలు రాష్ట్ర యావరేజ్ కన్నా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం ఒక నెంబర్స్ కాదు, ఇది తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని చెప్పొచ్చు. ఆర్థికంగా, సామాజికంగా మహిళలు ఎంత స్ట్రాంగ్గా మారుతున్నారో ఇది మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో ఈ శాతం కొంత తక్కువగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇంటి బాధ్యతలను భుజానికి ఎత్తుకోవడంలో ముందున్నారని చెప్పొచ్చు. ఇలా ఒక మహిళ ఇంటికి యజమానురాలు అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అవేంటో 1 by 1 చూద్దాం. సోషల్ అండ్ డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్. ఇందులో విడోవుడ్ అత్యంత ప్రధాన కారణం. భర్త మరణించిన తర్వాత ఇంటి బాధ్యత పూర్తిగా మహిళలపైనే పడుతుంది కదా. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి గృహాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. భర్త నుంచి విడిపోయినప్పుడు లేదా విడాకులు తీసుకున్నప్పుడు పిల్లల బాధ్యత తీసుకుంటూ మహిళలు ఇంటిని నడిపిస్తున్నారు. ఇక రెండోది ఎకనామిక్ ఫ్యాక్టర్స్. నేటి కాలంలో మహిళలు సాఫ్ట్వేర్, బిజినెస్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తూ పురుషుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. స్వయంగా ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల వారు హెడ్ ఆఫ్ ద హౌస్ గా మారుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళు అలాగే ఇతర సంక్షేమ పథకాలు చాలా వరకు వీళ్ల పేరు మీదే మంజూరవుతుంటాయి. రేషన్ కార్డులు కూడా మహిళల పేరు మీద ఉండడం వల్ల సాంకేతికంగా వారు ఇంటి యజమానులుగా మారుతున్నారు. ఇక మూడోది హెల్త్ ఫ్యాక్టర్. ఇంట్లోని పురుషుడు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నా లేదా పని చేయలేని పరిస్థితిలో ఉన్న ఆ మహిళే ఇంటి భారం అంతా మోయాల్సి వస్తుంది. లేదా పురుషుడు మద్యపానం లేదా ఇతర వ్యసనాలకు బానిసైనప్పుడు కుటుంబం చితికిపోకుండా మహిళలే నాయకత్వం వహించి ఇంటిని కాపాడుకుంటున్నారు. ఇక నాలుగోది చేంజింగ్ లైఫ్ స్టైల్స్. సింగిల్ మదర్హుడ్, అంటే పెళ్లి చేసుకోకుండానే పిల్లలను దత్తత తీసుకోవడం లేదా ఒంటరిగా పిల్లల్ని పెంచాలని నిర్ణయించుకునే మహిళల సంఖ్య పట్టణాల్లో బాగా పెరిగిపోతుంది. కెరీర్ మీద దృష్టి పెట్టి పెళ్లి చేసుకోకుండా తన తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను చూసుకునే మహిళలు కూడా ఇంటి యజమానులుగానే కనిపిస్తున్నారు. ఒకప్పుడు మహిళ ఇంటి యజమాని అవ్వడం అనేది విధిలేని పరిస్థితుల్లో జరిగేది, అంటే భర్త మరణం లేదా విడాకులు. కానీ నేడు మహిళలు స్వయం శక్తితో, ఆర్థిక స్వతంత్రంతో ఇంటిని నడిపించడం అనేది సామాజిక మార్పుకు ఒక గొప్ప సంకేతం అని చెప్పొచ్చు. ఇక మనం అనుకున్నట్టు రెండో విషయానికి వస్తే ఇది వింటే కొంచెం బాధగా అనిపిస్తుంది. అదే హోమ్లెస్, అంటే అసలు ఇల్లే లేని వారు. ఈ టేబుల్ డేటా చూస్తుంటే
అభివృద్ధికి మరోవైపు ఉన్న చీకటి కనిపిస్తోందని చెప్పొచ్చు. మన హైదరాబాద్ అంటే పెద్ద బిల్డింగ్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఐటీ కంపెనీలు అనుకుంటాం కదా. కానీ ఈ రిపోర్ట్ ప్రకారం చూడండి, జిహెచ్ఎంసీ పరిధిలో అలాగే దానికి ఆనుకుని ఉన్న మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఇల్లు లేని వారు కూడా చాలామంది ఉన్నారు. సిటీకి జనం వలసలు రావడం, ఇక్కడ ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల సామాన్యుడు కనీసం ఒక చిన్న రేకుల షెడ్డు కూడా వేసుకోలేని పరిస్థితి ఉంది. ఇక రాష్ట్రంలో మొత్తంగా అన్ని వర్గాల్లో కలిపి దాదాపు 4% ఇల్లు లేని వారు ఉన్నారు. అంటే 100లో కేవలం 96 మందికి మాత్రమే ఇళ్ళున్నాయి. మిగతా 4 ఇళ్ళు లేవనే కదా అర్థం. అయితే రాష్ట్ర యావరేజ్ 4% ఉంటే కొన్ని జిల్లాల్లో దాదాపు దీనికి రెట్టింపు శాతం ఉండే జిల్లాలు కూడా ఉన్నాయి. వాటిలో నాగర్ కర్నూల్ 9.7%, కుమరం భీం ఆసిఫాబాద్ 7.7%, మహబూబాబాద్ 7%, వికారాబాద్ 7%తో ఇల్లు లేని వారి సంఖ్యలో ఈ జిల్లాలు టాప్లో ఉన్నాయి. అయితే ఈ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువగా ట్రైబల్స్ జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పూరి గుడిసెల్లో ఉండే అవకాశం ఉంది. కానీ ఈ మిగతా 3 జిల్లాల్లోని జనాభా మాత్రం హైదరాబాద్ నగరానికి లేదా మిగతా రాష్ట్రాలకు వలస వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్లో ఎస్టీ 7%, ఎస్సీ 5.8%తో ఈ హోమ్లెస్ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక బీసీసీ అలాగే ఓసీ కేటగిరీలో ఇల్లు లేని వారి శాతం 1.7%తో కొద్దిగా తక్కువగానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో హోమ్లెస్ వారి సంఖ్య పెరగడానికి కేవలం ఆర్థిక పరిస్థితులే కాకుండా ఇతర బలమైన సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో డిస్కస్ చేద్దాం. మొదటిది ర్యాపిడ్ అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్. ఇందాక చూసినట్లు జిహెచ్ఎంసీ, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో హోమ్లెస్ సంఖ్య కొంతవరకు ఉంది. దీనికి ప్రధాన కారణం ఉపాధి కోసం ఇతర జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు వస్తుంటారు. అలాగే సిటీలో అద్దెలు విపరీతంగా పెరగడం వల్ల తక్కువ ఆదాయం ఉన్నవారు స్లమ్లో లేదా రోడ్డు పక్కన తాత్కాలిక షెడ్లలో ఉండాల్సి వస్తుంది. ఇక రెండోది సోషల్ వర్నలబిలిటీ. డేటా ప్రకారం ఎస్టీ అలాగే ఎస్సీ వర్గాల్లో ఇల్లు లేని వారి శాతం రాష్ట్ర సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. తరతరాలుగా సొంత భూమి లేదా ఆస్తులు లేకపోవడం వల్ల ఈ వర్గాల్లో చాలా మందికి సొంత ఇల్లు అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. సామాజికంగా వెనుకబడిన ప్రాంతాల్లో సరైన అవగాహన లేక ప్రభుత్వ పథకాలు అందకపోవడం కూడా ఒక కారణమే. ఇక మూడోది డిస్ప్లేస్మెంట్ అలాగే న్యూట్రల్ డిజాస్టర్. అంటే డ్యాములు, ఇండస్ట్రీలు, కారిడార్లు లేదా రోడ్ల విస్తరణ జరిగినప్పుడు కొన్ని కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోతాయి. వీరికి సరైన పునరావాసం అందనప్పుడు వారు హోమ్లెస్గా మారుతూ ఉంటారు. చెరువు గట్ల మీద లేదా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ఇళ్ళు వరదల వల్ల దెబ్బతిన్నప్పుడు ఆ కుటుంబాలు నిరాశ్రయులు అవుతుంటాయి. ఇక నాలుగోది ఫ్యామిలీ అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్. పిల్లలు వదిలేసిన వృద్ధులు లేదా కుటుంబ సభ్యుల ఆదరణ లేని వికలాంగులు వీధుల్లో ఉండాల్సి వస్తుంది. ఈ డేటాలో కొన్ని జిల్లాల్లో ఈ నెంబర్లు ఎక్కువగా ఉండడానికి ఇది కూడా ఒక కారణం. మానసిక స్థితి సరిగా లేని వారు ఇల్లు వదిలి బయటకు వచ్చేయడం వల్ల వారు శాశ్వతంగా నిరాశ్రయులు అవుతున్నారు. ఇక ఐదోది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ప్రస్తుతం ఇల్లు కట్టుకోవడానికి అయ్యే సిమెంటు, స్టీలు అలాగే లేబర్ ఖర్చులు సామాన్యుడికి అందుబాటులో లేవు. గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తుల మీద ఆధారపడే వారికి వచ్చే ఆదాయం కేవలం రోజువారీ అవసరాలకే సరిపోతుంది. దాంతో సొంత ఇల్లు కట్టుకోవడం వారికి సాధ్యం కావడం లేదు. ఇక మనం చూస్తున్న 3.9% అంటే అది కేవలం ఒక నెంబర్ కాదు, మన మధ్య ఇల్లు లేకుండా గడుపుతున్న లక్షలాది ప్రాణాలు. చూశారు కదా, ఒకవైపు మహిళలు ఇళ్లను లీడ్ చేస్తూ దూసుకుపోతుంటే మరోవైపు తలదాచుకోవడానికి ఇల్లు కూడా లేని వేల కుటుంబాలు మన మధ్య ఉన్నాయి. గవర్నమెంట్ సర్వే మన కళ్ళ ముందుంచిన నిజాలివి. మనం డిజిటల్ ఇండియా, బంగారు తెలంగాణ అని హ్యాష్ ట్యాగులు పెడుతున్నాం, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంది. ఈ డేటా చూశాక నాకు అనిపించింది ఏంటంటే అసమానతలు ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది సంగతి తెలంగాణ ఇళ్ళ కథ. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మీ చుట్టుపక్కల ఇలా మహిళలు నడిపిస్తున్న ఇళ్లను మీరు చూసారా? అలాగే మీ సిటీల్లో పెరుగుతున్న ఈ ఇల్లు లేని వారి సమస్యకు అసలు పరిష్కారం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? వెంటనే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, ఎందుకంటే ఈ నిజాలు అందరికీ తెలియాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.